రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం చింతకుండ దగ్గర పెను ప్రమాదం తప్పింది. పుట్లూరు పాఠశాల నుంచి విద్యార్థులతో వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అతి వేగంతో అదుపు తప్పి పొలాల్లో దూసుకెళ్లింది. ఒక్కసారిగా డ్రైవర్ ర్యాష్ డ్రైవింగే కారణమని ఒకవైపు స్థానికులు ఆరోపిస్తున్నారు. అతి వేగంతో పొలాల్లోకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో బస్సులో ఉన్నటువంటి విద్యార్థులు కూడా భయపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ఇదంతా కూడా అనంతపురం చింతకుండ దగ్గర ఏరియాలో జరిగినటువంటి ప్రమాదం చెప్తూ ఉన్నారు. చిన్న తప్పిదంలో ప్రాణాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. పుట్లూరు పాఠశాల నుంచి ఏదైతే వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు విద్యార్థులు ఉన్నారు, దాంట్లో అతి వేగంతో వెళ్ళడం చూస్తూ ఉన్నాము. గత కొంతకాలంగా మనము అనేక రకాలుగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఎన్ని ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా డ్రైవర్స్ ఇలా ర్యాష్గా డ్రైవింగ్ చేయడం ఏంటి అని చెప్పి ఒకవైపు పోలీసులు దీనికి గట్టి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గల కారణాల కోసం అండ్ ప్రస్తుతం డ్రైవర్ ర్యాష్ డ్రైవింగే కారణం అని చెప్పి ఒకవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఆరోపణలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము విజువల్స్లో. ఆర్టీసీ బస్సు పూర్తిగా పొలాల్లో అంటే పొలాల్లో కూడా ఒక లోయల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే చాలా మంది 8th క్లాస్ 7th క్లాస్ ఆ ఏజ్లో ఉన్నటువంటి విద్యార్థులే ఉన్నారు కాబట్టి వెంటనే అక్కడి నుంచి దిగిపోవడం చూస్తూ ఉన్నాము. ఎవరికైతే ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కారణం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందనేది ఒకవైపు చెప్తూ ఉన్నారు. పూర్తిగా మనం చూస్తే పొలాల్లో ఎక్కడ ఎటువంటి రోడ్కి సంబంధించి ఓన్లీ రోడ్వే కాబట్టి అక్కడంతా పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. లోయర్ ప్లేస్లోకి వెళ్ళిపోవటం. రైట్, దీనికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. మా ప్రతినిధి యోగానంద్ మనకి అందుబాటులో ఉన్నారు. యోగానంద్, డ్రైవర్ హార్ష్గా డ్రైవ్ చేస్తున్నందువల్లనే ఇలాంటి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఎవరికైనా ఎలాంటి ప్రమాదమైనా జరిగిందా? ప్రస్తుతం అక్కడ ఏంది పరిస్థితి? యోగానంద్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? డ్రైవర్ ర్యాష్గా నడపడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు కదా, విద్యార్థులకు ఏమైనా ఎలాంటి ప్రమాదం జరిగిందా? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సికింద్రాబాద్ నియోజకవర్గం పుట్లూరు సమీపంలో చింతకుంట వద్ద పెద్ద ప్రమాదం తప్పించవచ్చు. ఆర్టీసీ బస్సు అయితే డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఒకసారి కూడా పొలాల్లోకి దూసుకు వెళ్లడంతో అయితే ఆ సమయంలో ఎక్కువ మంది కూడా పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం తెలుస్తోంది. అయితే అక్కడ ఎటువంటి గోతులు లేకపోవడం, కేవలం పొలం మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పించవచ్చు. విద్యార్థులకు కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికి స్వల్ప గాయాలంటే తెలుస్తోంది. మిగతా వారంతా కూడా సేఫ్ గా ఉండటంతో తల్లిదండ్రులు కానీ ఇటు పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఊపిరి తెలుస్తుంది. అయితే ఇది కేవలం ర్యాష్ డ్రైవింగ్ అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం, మొబైల్ ఫోన్ కూడా మాట్లాడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ర్యాష్ డ్రైవ్ చేసినప్పుడు ఒకసారి కూడా పొలాల్లోకి స్టీరింగ్ ఒరిగిపోయి కంట్రోల్ చేసుకోలేక ఒకసారి పొలాల్లోకి దూసుకుపోతుంది. అయితే చుట్టుపక్కల ఎక్కడ కూడా గోతులు కానీ గుంతలు కానీ లేకపోవడంతో విద్యార్థులకి పెను ప్రమాదం తప్పించవచ్చు. సౌమ్య, అయితే ప్రస్తుతం విద్యార్థులు ఏం చెప్తున్నారు? హార్ష్ డ్రైవింగ్ అని చెప్తున్నారని చెప్పారు కదా, సో ప్రజెంట్ డ్రైవర్ ఏమంటున్నారు దీనికి సంబంధించి? అయితే పూర్తి సమాచారము ఇప్పటికే పోలీసులు ఘటనా సమాచారం కూడా డ్రైవర్ ని అదుపులో తెలుస్తుంది. ఏమన్నా మద్యం మత్తు ఉందా లేదంటే కేవలం ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాడా అన్న దాంట్లో పోలీసులు నిర్దేశించే పనిలో పడ్డారు. ఒక్కసారి కూడా పాఠశాల విద్యార్థులంతా కూడా షాక్ గురవడంతో అప్పటికప్పుడే ఆ గ్రామస్తులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని పిల్లల్ని కూడా బయటకు లాగి పడేశారు. అయితే ఒక్కసారి కూడా ఈ హఠాత్ పరిణామంతో పిల్లలతో కూడా షాక్ ఉన్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు మరి కాకపోతే మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సౌమ్య, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, డ్రైవర్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది. అండ్ మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేశారు అని ఒకవైపు ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. మరి వాస్తవాలు ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి విద్యార్థులు ఎవరికి మాత్రం ఏమీ కాలేదు. ఏదైతే ఆ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ గుంతలు ఏవి లేకపోవటం వల్ల సేఫ్గా బయటపడ్డారని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రస్తుతం అయితే స్థానికులు అక్కడికి చేరుకొని హుటాహుటిన వెంటనే పిల్లలు ఎవరైతే చిక్కుకుని పోయారో వాళ్ళందరినీ ఒకసారిగా బయటకు తీయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రావాలి, ఏ విధంగా జరిగింది అని చెప్పి. ప్రస్తుతం ఆ రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు అలా వెళ్లాల్సి వచ్చింది, అంటే వెంటనే మధ్యమత్తులో ఉండి నిద్రలోకి వెళ్ళిపోయారా, ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆ టైంలో అనేది మాత్రం ఇంకా తెలియాలి. అండ్ ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు స్పీడప్ చేస్తున్నారని అయితే అర్థమవుతోంది. ప్రస్తుతం పిల్లలకు మాత్రం ఏం కాలేదు, అక్కడ ఉన్నటువంటి ఏ ప్రయాణికులు కూడా ఎటువంటి ఇబ్బంది జరగలేదు. బస్సు మాత్రం అలా పడిపోయే క్రమంలో ఒక చిన్న గుంతలు ఉండడం వల్ల అక్కడ మెయిన్ సేఫ్గా బయటపడ్డారని చెప్పొచ్చు.